అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొద్దకు ఎందుకు వస్తామంటే మనం మనకున్నటువంటి పరిస్థితులను చెప్పుకొని మనకు కావలసిన వాటిని దేవుని దగ్గర అడిగి పొందుకొని మన జీవితంలో గొప్ప సంతోషాన్ని కలిగి ఉండాలనే ఆశతో దేవుని సన్నిధికి వచ్చి అడుగుతాం. అయితే పిల్లరా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు ఎంతో మంది ఎన్నో అడిగారు, చాలా వాటిని కూడా పొందుకున్నారు. కానీ పిల్లరా, అడిగే అవకాశం వచ్చినప్పుడు ఏమి అడగాలి అనేటువంటిది సందేహం. ఒక అతను దేవుని దగ్గరికి వచ్చాడు. వచ్చి తనకున్నటువంటి అవసరతను బట్టి అడుగుదాం అనుకున్నాడు. కానీ ఎంత అడగాలి అన్న డౌట్ వచ్చేసరికి మళ్ళా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని, ప్రభా అడగమంటావా, అడిగయ్యా అంటే ఎంతైనా ఇస్తావా ప్రభా, ఎంతైనా ఇస్తాను. సరేలే, మనకు ఒక 1000 రూపాయలు అవసరం, కానీ ఇంతకీ 1000 రూపాయలు ఇస్తాడా ఇంకేమైనా ఇస్తాడా అనేటువంటి డౌట్ వచ్చి, ప్రభా ఎంతైనా ఇస్తావా అని అడిగాడు. ఎంతైనా ఇస్తానా అన్నాడు. సరే, ఎంతైనా ఇస్తాను అన్నాడు కాబట్టి 1000 రూపాయలు కాదులే కానీ ఒక 10,000 అడుగుదామంటావా అని అనిపించి మళ్ళీ ఎంతైనా ఇస్తావా ప్రభా, ఎంతైనా ఇస్తాను. ఎంతైనా ఇస్తాను అంటున్నాడు, 10,000 ఏంటి, అసలు ఎంత అడిగితే బాగుంటుందని చెప్పి 1 కోటి రూపాయలు అడుగుదాం అనుకుంటా. సరే, డౌట్ వచ్చి ప్రభా ఎంతైనా ఇస్తావా అని అడిగితే ఎంతైనా ఇస్తా అన్నాడు. సరే, ఎంతైనా ఇస్తాను అన్నాడు కదా, 1 కోటి రూపాయలు ఏంటి, అసలు ఎంత అడిగితే బాగుంటుంది అని చెప్పి అటు ఆలోచించేసి అసలు ఇలా కాదు కానీ అసలు ఆయన దగ్గర ఎంత ఉందో తెలుసుకుంటే అంత అడిగితే సరిపోద్ది కదా, పని అవుద్ది అని చెప్పి అసలు ప్రభా నీ దగ్గర ఎంత ఉందని అడిగాడు. నా దగ్గర పావలా ఉందని అంటే, పావలా ఉందంటే పావలానా, సర్లే కానీ అది నాకు అవసరం లేదు, నాకు చాలదు కానీ ఇవే ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. చూడండి పిల్లరా, మనిషి యొక్క ఆలోచన అనేటువంటిది అవగాహన లేనటువంటి స్థితిలో ఉండి అడిగేటువంటి విధానం. మనకు ఏమి అవసరం, మనకు ఏది మేలు, మనకి ఏది క్షేమం, ఏది మనకు ఆ క్షేమాన్ని కలిగిస్తుంది అనేటువంటి అవగాహన కంటే కూడా ఏదో ఒకటి పొందుకోవాలి అనేటువంటి ఆతృత మాత్రమే ఎక్కువగా కనబడటం వల్ల మానవ జీవితంలో అడగగలగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకవాడు అడిగిన ఆశీర్వాదాన్ని పొందలేని పరిస్థితిలోనే ఉన్నాడు. మానవ జీవితము అగమ్యగోచరంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. కారణం ఏంటంటే మనిషి జీవితంలో అడగాలనే ఆశ అయితే ఉంది, కానీ అడిగిన దాన్ని పొందుకున్న దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితి ఉన్నది మానవుని జీవితంలో. కనుకనే అన్నీ కలిగి ఉన్నా కానీ ఆనందాన్ని లేనిటువంటి జీవితాలు గడుపుతున్న వారు ఎందరో ఉన్నారు. బీరువా నిండా బంగారు బిస్కెట్లు ఉండొచ్చును, కానీ మనసులో మాత్రం సంతోషం లేని, సమాధానం లేనటువంటి జీవితము. ఏసీ హాల్లో కూర్చున్నా కానీ చెమటలు పట్టేటువంటి పరిస్థితి, నిద్ర పట్టనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మానవ జీవితంలో లోకంలో కంటికి కనబడుతున్న వాటిని సమకూర్చుకునేటువంటి ఆలోచన అయితే మనిషికి ఉన్నది, కానీ అంతరంగంలో కావలసినటువంటి వాటిని సమకూర్చుకున్న వాటిని, దేవుడిచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేసుకుని జాగ్రత్త చేసుకునేటువంటి అవగాహన మాత్రం మనిషికి లేదు. బయట ఉన్నది ఏదో వస్తే గాని తనకు ఆశీర్వాదం అనుకుంటున్నాడు మనిషి, కానీ దేవుడు ఆల్రెడీ లోకములో ఉన్న వాటికంటే అత్యధికముగా ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే అత్యధికంగా ఇచ్చి ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నాడు అనేటువంటి విషయం మనిషి గుర్తించలేకపోతున్నాడు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయము, చాలా విచారకరమైనటువంటి విషయం. కాబట్టి పిల్లరా, మనిషి గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే మనిషి ఆలోచన విధానమే మారాలి. ఆలోచించే విధానం మారినప్పుడు అన్ని చక్కగా అర్థమవుతాయి. తొందరపాటులో, ఉద్రేకములో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ఆశీర్వాదం కాకపోగా తన జీవితంలో అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితి మానవుని జీవితంలో
ఉన్నది. చాలా మంది ఉద్రేకుల నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల వారి జీవితంలో వచ్చే అనర్థాలు జీవితకాలం ప్రయాసపడినా తీర్చుకునేటువంటి పరిస్థితుల్లో చాలా కృంగిపోతూ ఉంటారు. పిల్లరా, ఆలోచించాలి. అవగాహన కలిగి ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, ఒక వ్యక్తి పొద్దున్నే లేచి ఏటికి వెళ్ళి కొన్ని రాళ్ళు ఏరుకుని పెట్లు కొట్టడానికి వెళ్ళాడంట. పెట్లు కొట్టడానికి వెళ్ళి పెట్లు కొడుతూ ఉన్నాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా కొట్టినా ఏ పెట్ట పడలేదు, రాళ్ళని అయిపోతూ వస్తున్నాయి. చివరికి ఒక రాయి ఉంటే ఎట్టగొట్ట దేవుణ్ణి మనసులో అనుకుని కొట్టాడంట. ఇంతకీ పెట్ట పడింది. అమ్మయ్య చాలే, ఈ పూటకి కనీసం ఆ పచ్చడనమన్న దొరుకుతున్నట్లుగా తను ఆ పెట్ట తీసుకుని సొంతకి వెళ్ళి అమ్మేస్తే ఒక 10 రూపాయలు వచ్చింది. ఆ 10 రూపాయలు తీసుకుని ఆ 10 రూపాయలకి కావాల్సినటువంటి ఆ 10 రూపాయలతో తనకింటికి కావాల్సినటువంటి కొన్ని పై ఖర్చులు తీసుకుని వచ్చేసి ఇంట్లో వండుకొని తిన్నాడు. ఆ పూట కాలం గడిచింది. ఉదయాన్నే లేచి ఒళ్ళెరుచుకుంటూ బయటకు వస్తున్న టయానికి ఆ సంతలో ఆ పెట్టను కొన్నటువంటి వ్యక్తి మళ్ళా పొద్దున్నే కనపడేసరికి ఏంటి పొద్దున్నే ప్రత్యక్షమయ్యాడు, పొద్దున్నే పెట్టలు ఎక్కడ ఉంటాయి, మళ్ళీ సాయంత్రం దొరుకుతాయి కానీ అని చెప్పి, బాయ్ ఇప్పుడు దొరకవు కానీ ఏంటి ఇప్పుడు వచ్చావు, పొద్దున్నే కాదు సాయంత్రం వస్తే దొరుకుతాయి అన్న. కాదు పెట్టెలు కాదు, ఆ పెట్టెలు కొట్టిన రాళ్ళు నేను నీ దగ్గర అన్నాడంట. ఆ రాళ్ళు నీకెందుకు, నువ్వు కూడా పెట్టెలు కొడతావా అని అడిగాడంటే ఈయన. నేను పెట్టెలు కొట్టినండి, కాకపోతే నేను ఆ వజ్రాల వ్యాపారిని అన్నంట. మరి రాళ్ళు ఎందుకు నీకంటే, అదే ఆ పెట్టెను కొట్టినప్పుడు ఆ దాంట్లో ఇరుక్కుపోయిన రాయి దొరికింది, అలాంటి రాళ్ళు నీకు ఏమైనా దొరికింది, నీ దగ్గర ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుదాం వచ్చాను అన్నట్టు. దేనికి అంటే అది చాలా ఖరీదైనటువంటి రాళ్ళు, ఆ రాళ్ళు నీకు దొరికితే బాగుండు అని చెప్పి ఆ నీ దగ్గర దొరికితే ఏమో కొనుక్కుందాం వచ్చి. ఎంత ఉంటుందండి ఖరీదు అన్నట్టు. ఒకటి 1 కోటి రూపాయలు ఉంటుంది అన్నట్టు. ఈయన కింద పడి గెలగలేదు అనుకుంటున్నాడంట. ఏమైందిరా బాబు, నేను కాని మాట అనలేదు కదా అన్నాడంట ఆయన. అంటే ఆయన అన్నాడంట, నేను కాని మాట కాదయ్యా, అలాంటి రాళ్ళు చాలా ఉన్నాయి నా దగ్గర. ఎప్పుడు ఉన్నాయా అంటే ఇప్పుడు కాదు, నిన్న సాయంత్రం. అప్పుడున్నాయి నా చేతులున్నా, కానీ ఇప్పుడు లేవు, వాటిని పోగొట్టుకున్నాను. ఎందుకు పోగొట్టుకున్నావు? 10 రూపాయలు పెట్టుకోసం 1 కోటి రూపాయల రాయితో కొట్టాను. అదే పిచ్చోళ్ళు, ఎంత పిచ్చోడిని అని చెప్పి అందుకే నేను గిలగలా తనుకుంటున్నాను. చూడండి పిల్లరా, లోకంలో కనపడేది, దూరాన కనపడేటువంటిది తన సొంతం కావాలనేటువంటి ఆశతో తాను ప్రయత్నించడం అయితే జరిగింది. కానీ మొదటిగా అతను ఆ దూరమైన కనపడేటువంటి పిట్ట కంటే కూడా తన దగ్గర కలిగి ఉన్నటువంటిది శ్రేష్టమైనది, యోగ్యమైనది, విలువైనది, దానికంటే కొన్ని వందల వేల రెట్లు ఖరీదైనది అనేటువంటి విషయం తనకు ముందుగా తెలిసినట్లయితే అతను సరైన నిర్ణయం తీసుకునేవాడేమో, ఒకవేళ తన జీవితం ధన్యమయ్యేదేమో. కానీ పిల్లరా, అతను సరైన అవగాహన లేకపోవటం, తను కలిగినదేదో తనకు అవగాహన కలగకపోవటం, బయట ఉన్నదేదో తనకంటే విలువైనదేదో అని అనిపించడం వల్ల తను తన దగ్గర ఉన్నటువంటి వాటిని కూడా కోల్పోవడం జరిగింది. మానవ జీవితంలో మనం కూడా చూస్తే, మానవ జీవితంలో ఉన్నటువంటి విలువైనటువంటివి ఆ దాచబడిన ధననిధిలాగా మనిషిలో ఉన్నటువంటి ఆ విలువలను మనిషి గుర్తించలేకపోవడం ద్వారా బయట ఉన్నది ఏదో తనకు విలువ తెస్తుందని అన్నటువంటి ఉద్దేశంతో కంటికి కనపడుతున్నది, మెరిసేటువంటిది, బంగారము కావచ్చు, వెండి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, విలువైనదిగా అనిపించవచ్చు, ఖరీదైనది ఉండొచ్చు. ఆ ఖరీదైనటువంటిది తీసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం న్యాయంగా వెళదాం అనుకుంటే, న్యాయంగా వెళ్తే అనుకున్నది సాధించలేకపోతున్నాడు, అందుకోలేకపోతున్నాడు. కనుక ఇలా కాదు, పక్కనోడు ఎలా అందుకున్నాడో వాడు బల్ల కింద చేయి పెట్టాడు. వాడు ఆ లంచాలు తీసుకుంటాం వల్ల అలా సాధించగలిగాడు. అవునా, నేను కూడా అదే ప్రయత్నం చేస్తే నాకు కూడా ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నాను. వాడు ఫలానా పని చేశాడు, ఎలా చేశాడు? వాడు అబద్ధం ఆడాడు. అలాగా, నేను కూడా అబద్ధం ఆడితే నాకు కూడా కవరప్ అవుతుంది అనుకుంటాను. అలాగూ పక్కన వాడిని, తోటి వాడిని చూసి వాడు ఏది చేసినప్పటికీ, వాడు ఏం చేస్తున్నాడు అది అర్థమవుతున్నప్పటికీ కూడా మనం అనుకున్నది సాధించాలంటే, మనం పొందుకోవాలంటే, మనం దాన్ని సంపాదించుకోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు చేసినా మనం చేస్తే పని అవుతున్నట్లుగా వాళ్ళని వీళ్ళని చూసి అనుకరించి సంపాదించాడు, సాధించాడు, వాళ్ళకంటే ఎక్కువగా సాధించాడు నా తెలిసేట్లతో అనుకుంటున్నాడు. కానీ ఇంతకీ తన దగ్గర ఉన్నది ఎంత పోయిందో అనేటువంటిది అవగాహన లేదు. కారణం ఏంటంటే
ఆ నిత్యరాజ్యము సంపాదించుకోవడానికి, యుగ యుగంలో బంగారు వేదల్లో తిరిగేటువంటి భాగ్యాన్ని సంపాదించుకోవడానికి, ఆ యొక్క సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క తండ్రి అయినటువంటి ఆస్తి అంతటికి వారసునిగా, కుమారునిగా పట్టాభిషేకం పొందుకోవడానికి అవసరమైనటువంటి దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి ఏలుబడి చేసేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని అమ్మివేసుకున్నాననేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుందంటే అంతా పోగొట్టుకున్నాక తెలుస్తుంది. ఎర్రగా కనబడుతున్నటువంటి ఆ చిక్కుడుగాయ కూర కోసం ఏశావు ఎలాగా తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకుంటా, నేను చచ్చిపోయేటప్పుడు, నేను ఆ ప్రాణం పోయేటప్పుడు ఇంకా ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, ఈ పెదరికం నాకెందుకు, ఈ అధికారం నాకెందుకు, ఈ ఏలుబడి చేసే అధికారం నాకెందుకు, నేను బతికితే చాలనుకున్నాడు. ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ యొక్క చిక్కుడుగాయ కూరకు అమ్ముడుపోయాడు. చివరికి చూస్తే జీవితంలో దేశదిమ్మరిగా మారిపోయాడు. రాత్రికాల పిల్లరా, మన జీవితంలో ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము, ఆయన ఇచ్చినటువంటి ధననిధి ఎవరు దొంగలెత్తు పోలేనటువంటిది, చిమ్మెట్లు కొట్టలేనటువంటిది, తుప్పు పట్టనటువంటిది, ఆ పాడైపోయినటువంటిది, ఎక్కడా కూడా పోగొట్టుకోలేనటువంటిది అంత గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏంటంటే నీతి, యథార్థత, పరిశుద్ధత, ప్రేమ, సాత్వికము, సమాధానము, మంచితనము, ఆశా నిగ్రహము. పిల్లలు, ఇలాంటి గొప్ప గొప్ప విలువైనటువంటి వజ్రం, కోహినూరు వజ్రం కూడా దానితో సాటి రాదు. అది ఎవరు ఎత్తుకుని పోలేదు. పిల్లరా, ఇలాంటి గొప్ప విషయాలు ప్రభు మనలో దాచి ఉంచితే ఆ ధననిధిని కొల్లగొట్టుకుపోవడానికి వాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. వాడు దొడ్డిదారిని వస్తాడు, రాజని వెంటంలో రాడు అన్నట్టుగా వాడు నీ దగ్గరికి నా దగ్గర తిరుగుతున్నాడు. మనకేమో మనలో ఉన్నటువంటి శ్రేష్టత మనకు తెలియదు, ఆడికి మాత్రం బాగా తెలుసు, దేవునికి తెలుసు, అలాగే సాతానుడు కూడా తెలుసు. కానీ నీ విలువ తెలియదల్లా నీకే. నీ జీవితం ఎంత విలువైందో నీకు తెలియదు కనుక నీ ఊరకనే అమ్మబడుతున్నావు, ఊరకనే అమ్ముడు పోతున్నావు, ఊరకనే బేరం పెట్టబడుతున్నావు. చిన్న చిన్న విషయాలకే నీవు అమ్మి వేసుకుంటున్నావు నీ వ్యక్తిత్వాన్ని, నీ యొక్క దేవుడిచ్చినటువంటి శ్రేష్టత్వాన్ని, దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి కుమార ఆ దత్తపుత్రాత్మను అమ్మివేసుకునేటువంటి పరిస్థితుల్లో మనము కనబడుతున్నాం. పిల్లరా, రాత్రికాల సమయంలో నువ్వేమైనావు నాకు తెలియదు, కానీ అతను ఎంతో బాధపడుతున్నాడు పోగొట్టుకున్నాక. అయ్యో, నేనెంత పోగొట్టుకున్నాను, విసిరివేశాడు. పిల్లరా, నేటి దినాల్లో చూస్తే ఎంతో మంది జీవితంలో చూస్తే కంటికి కనబడే దాన్ని చూసి ఆశపడి, ఆకర్షించబడి దాన్ని సొంతం చేసుకోవడానికి చివరికి తమ జీవితాల్ని కోల్పోయేటువంటి పరిస్థితికి జారిపోతున్నారు. యవనస్తులను చూస్తే ఆ పిల్లల కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో చూస్తూ ఉంటారు. అబ్బో, ఏంటి రంగురంగుల పిట్టలు కనబడుతున్నారు అన్నట్టు. వెళ్ళిన పని ఏమిటో తెలియదు, వాళ్ళు వెళ్ళినటువంటి పనిని మర్చిపోయినటువంటి, గురి మర్చిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. చదువుకోవడానికి వెళ్ళారు, ఫస్ట్ క్లాసు, ఆ ఫస్ట్ క్లాసు, A+, 10th క్లాస్, కానీ ఇంటర్లో లాస్ట్ నుంచి ఫస్ట్. ఎందుకనంటే పని మారింది, నిరీక్షణ పోయింది, ఆ గురి మారింది. ఏంటి గురి అంటే బ్రైట్ని ఎంచుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను పెళ్లి చేసుకుంది ఎవరిని? నేను పెళ్లి చూపులకు వెళ్ళాను. ఎక్కడికి? కాలేజీకి వెళ్ళింది దేనికి? చదువుకోవడానికి. ఆ చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా క్యూ కడతారు ఎవరు? పిల్లనిచ్చేవాళ్ళు. కానీ పిల్లరా, చూజ్ చేసుకునేటువంటి అధికారమును పోగొట్టుకుని చివరికి వెతుకులాట, ఆ బతుకులాట, కాళ్ళ యాళ్ల పడేటువంటి పరిస్థితి. ఈలోపు ఎవరో దొరుకుతారు, ఐస్ క్రీమ్కో, రాలిపోయే పువ్వుకో, ఆ పెన్నుకో, ఆ బలహీనమైపోయేటువంటి మనస్సు కలిగినటువంటి దొరుకుతారు. తర్వాత ఏం జరుగుతుందంటే జీవితం అంతా అనర్థమైపోతుంది. చివరికి వెనుతిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. తప్పిపోయినటువంటి జీవితం, మార్గమున చక్కగా నడిచేటువంటి పోయేటువంటి వ్యక్తిని చూసి మాట్లాడుతుందంటది బుద్ధిహీనత.
ఇలా మనం బుద్ధి కలిగినటువంటి వారికి ఉన్నప్పుడు తండ్రి యొక్క విలువ ఏంటో తెలుస్తుంది, తల్లి యొక్క విలువ తెలుస్తుంది, మన జీవితం విలువ తెలుస్తుంది, మనం ఎలా బ్రతకాలో తెలుస్తుంది, మనం ఎలా మన కుటుంబాన్ని కట్టుకోవాలో తెలుస్తుంది, మనం దేని కొరకు బ్రతకాలో తెలుస్తుంది. కానీ ఆ బుద్ధి అనేటువంటిది మన నుండి పోయినప్పుడు, మనలో ఉన్నటువంటి శ్రేష్టత దొంగిలించబడినప్పుడు మనం ఏమి చేస్తాం మనకు అర్థం కాదు. భ్రష్టాత్మకు అప్పగించబడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావు నీకే అర్థం కాదు, నువ్వేం నిర్ణయం తీసుకుంటావు నీకే అర్థం కాదు. నేను చావాలి అంటావు. ఎందుకురా బాబు అంటే పట్టుకుని 10 మంది లాగుతున్నా, నాకు కుదరదు, నన్ను వదలాలి, నువ్వు చచ్చిపోవాలంటాడు. సరేలే, ఆడికి అంత ఆనందంగా ఉందో వదిలేద్దామని చెప్పి వదిలేస్తే ఏంటండి, అప్పటిదాకా నేను చచ్చిపోవాలి అన్నటువంటి వాడు దూకేశాడు నీళ్ళలోకి. నీళ్ళలో దూకిన తర్వాత ఏమంటాడు, ఆడిష్టమే జరిగింది కదా, అతను కోరుకున్నదే దొరికింది కదా, మరి ఇంకే సంతోషంగా అమ్మయ్య నన్ను 10 మంది వదిలేశారు, సంతోషంగా నేను కావాలనుకున్న మరణం నాకు దొరికిందని చెప్పి సంతోషపడతాడా? లేదు. నీళ్ళలో పడినాక కేకలేస్తూ మొదలు పెడతాడు, అయ్యా హెల్ప్, నన్ను రక్షించండి కేకలేస్తూ ఉంటాడు. ఇప్పుడు దాకా పట్టుకుని రక్షిస్తామని 10 మంది లాగితే నన్ను వదలండి అన్నాడు వాడు, ఇప్పుడు రక్షించండి అంటాడు. ఏంటంటే పట్టుకున్నవాడు వెళ్ళిపోయాడు, వదిలేశాడు. పైన ఉన్నప్పుడు పట్టుకున్నది వేరు, మాట్లాడేది వేరు, ప్రేరేపించేది వేరు. వాడు వదిలేశాడు, వాడిని చేస్తాడు నేను చంపేదాకా, వాడు చనిపోడు, వాడు చావడు, నిన్ను చంపేదాకా వాడు విడిచిపెట్టాడు. వాడు వదిలేసిన తర్వాత వాస్తవంలోకి వచ్చిన తర్వాత అయ్యో నేను చచ్చిపోతా అర్థమైన తర్వాత అప్పుడు అతను కేకలేస్తూ మొదలు పెడతాడు. ఈలోపు ఆ వదిలి పైన వాళ్ళని పట్టుకుంటది. ఏం చేస్తుంది? పైన వాళ్ళని పట్టుకుని ఇప్పుడు దాకా మీరు బతిలాడారు లేదా, పట్టుకుని లాగారు లేదా, నేను చచ్చిపోతాను ఆడికి అట్టగనాలి తెక్కనగాలి అని చెప్పి పైన వాళ్ళకి పట్టుకుంటే ఈ వాళ్ళు రక్షించి చూస్తూ ఉంటారు. చూడండి పిల్లరా, ఆ యొక్క దుష్టుడు నిన్ను దొంగిలించడానికి నీ సమయంలో నీవు నీ జీవితంలో అవగాహన లేక, నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క ప్రేమ నీకు అర్థం కాక వాడు నీ చేతిలో పడి నీవు చిక్కి ఉన్నావు. వాడు నిన్ను దొంగిలించి, నీ వస్త్రాలను దొంగిలించి, నీకున్నవన్నీ దొంగిలించి, నిన్ను కొట్టి, నిన్ను గాయపరిచి విడిచిపెట్టిన తరువాత కొన ఊపిరితో కొట్టుమిట్టలాడుతూ ఉంటావు. పిల్లరా, అందరూ దాటి వెళ్ళిపోయారంట. కానీ మంచి సమరయుడు ఆ దారిని వెళుతూ అతన్ని చూసి అతన్ని తీసుకొచ్చి గాయాలను కట్టి పోటుకోళ్ళ వాని ఇంటి దగ్గర చేర్చి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. పిల్లరా, నిజంగా దేవుడు కూడా ఆయన కృప చేత మనల్ని రక్షించి ఆయన మంచి సమరయుడిగా నీ జీవితంలోకి నా జీవితంలోకి వచ్చి రాత్రి ఈ స్థలంలో కూర్చున్నామంటే దేవుని మాటలు ఎలాగ మనకు అందుబాటులోకి వచ్చినాయి అంటే, మనకు ఈ జీవపు వాక్కులు వినబడుతూ మనల్ని బ్రతకడానికి అవకాశం ఇస్తున్నాయంటే ఇది కేవలము దేవుని యొక్క త్యాగము. ఆయనకి తెలుసు నీ విలువేంటో, అందుకనే ఆయన తన ప్రాణమునకు మించి నిన్ను విలువగా ఎంచి నీ కొరకు నా కొరకు సింహాసనాన్ని విడిచి ఆయన సిలువనెక్కాడు. ఆయన నీ స్థానంలో నా స్థానంలో వేదన చెందుతూ యాతన పడుతూ చాలుచాలుగా దున్నబడి రక్తము ఆఖరి బొట్టు వరకు కార్చి నిన్ను నన్ను శుద్ధినిగా చేసి నీవు పోగొట్టుకున్నదంతా తిరిగి మరలా నీకు నాకు ఇవ్వడానికి ఆయన సిలువలో వేలాడుతూ నీకు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? అవకాశాన్ని జారవిడుచుకుంటావా? ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడు నీకు కూడా కృప చూపిస్తాడు. పోటుకోళ్ళు అని ఇంటి దగ్గర చేర్చి అనగా దేవుని యొక్క మందిరంలో చేర్చాడు. దేవుని సేవకుడు నీకు పూటకి దేవుని యొక్క ఆహారము, వాక్యాహారమును అందజేసి నిన్ను బలపరిచి నిన్ను ఒక స్థాయికి తీసుకుని వచ్చి నిన్ను మరలా సిద్ధపరిచినప్పుడు మరలా నేను తిరిగి వస్తాను. ఒకవేళ కొదువైనట్లయితే ఇదిగో 2 దేనారాలు నీకు ఇచ్చి వెళుతున్నాను, ఒకవేళ కొదువైతే మరలా నీకు నేను చెల్లిస్తాను అని చెప్పి ప్రభువు చెప్పి వెళ్ళారు. క్రొత్త నిబంధన, పాత నిబంధన 2 దేనారాలు దేవుని సేవకుడికి ఇచ్చి దేవుని మందిరంలో పూర్తిలో వానికి ఇల్లు చేర్చి నీకు నాకు ఆయన భోజనం పెడుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, వాక్యాహారము చేత నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. అయితే ఇంకా నీవు నీ యొక్క విలువను ఎరుగక
ఆ పాస్టర్ గారు అట్టగా చెబుతారులే, రోజు వినే వాక్యమేలే, ఎప్పుడు జరిగే ప్రార్థనలే అన్నట్లుగా నీవు నిర్లక్ష్యముగా ఉంటూ ఉన్నావేమో నాకు తెలియదు. కానీ ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధపడితే ఇంత గొప్ప అవకాశం పొందుకున్నప్పటికీ మన విలువ మనకు తెలియకపోతే మనం అమ్మబడే పరిస్థితికి వచ్చేస్తాం. ఆయన అంతవరకు నిలిచిన వాడి ధన్యుడని చెప్తున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే చిన్న మాట, సామెతల గ్రంథము 30వ అధ్యాయము. ఇక్కడ దేవుని యొక్క శక్తిని ఎరిగి ఆయన మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక భేదనై దొంగిలి నేను నా దేవుని నామమును దూషించునేమో. 2 విషయాలే ఇక్కడ భక్తుడు తన జీవితం గురించి తనకు బాగా అర్థమైంది అనుకుంటాను. కనుక ఆయన దేవుని దగ్గర 2 మనవులు చేస్తున్నాడు. అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా ఒకవేళ నాకు పేదరికం వచ్చిందనుకో, నేను దొంగిలిస్తాను, నిన్ను అవమానపరుస్తాను, ఎటు కాకుండా చేస్తాను నిన్ను. నీవు రారాజు అయి ఉన్నావు, కానీ నీ విలువ నాకు తెలియక నీ కడుపున పుట్టినవాడు అయినప్పటికీ కూడా నిన్ను అవమానపరచడానికి నేనే కారకుడిని అవుతానేమో. కనుక నీకు తగినట్టుగా నీ కుమారునిగా రారాజు కుమారుడు ఎలా ఉంటాడో అలాగ నేను కూడా ఉండనట్లుగా నా యొక్క బుద్ధిని సరిచేసి నాకు ఒక మంచి ఆలోచన చెప్పి నన్ను సరి అయిన మార్గంలో నడిపించు, నాకు వెలితి కాకుండా చూడయ్యా అని అడుగుతున్నాడు. అలాగే ఒకవేళ సమృద్ధి వచ్చిందా, అసలు దేవుడెవడు అని చెప్పి నేను మాట్లాడతానేమో, నన్ను కొంచెం నాకు తగినంత మాత్రం నెయ్యి. ఎందుకంటే ఒక దీపం వెలగాలంటే గాలి లేకపోతే ఆరిపోద్ది, అలాగే గాలి ఎక్కువైతే ఆరిపోద్ది. అంటే తగు మాత్రము మనకు ఎంత కావాలో అంత ఉండటం మనకు చాలా మంచిది. మనకు ఎంత తెలియాలో అంత తెలిసి ఉండడమే మనకు మంచిది. అంతకు మించి తెలిస్తే మన జీవితంలో ఆ అనర్థం జరుగుతుంది. అదే జరిగింది ఏదైనా మనములో అవ్వ ఆదాములు. వారు నీకు తెలియదురా బాబు, నేను చెప్పింది చేయి చాలు, నీకు ఆకలితే తిను, అరిగేదా తిరుగు, నిద్ర వస్తే పడుకో అని చెప్పాడు. చెప్తే మనోడు ఉన్న చోట ఉండకుండా అసలు ఏంటంటావు, అది ఎందుకు అడిగేసరికి సాతాను నాకెందుకు వచ్చింది చచ్చిపోతావు అని చెప్పాడంటే, కాదు తింటే గనక నువ్వు నాకులాగా దేవునిలాగా కొన్ని విషయాలు తెలుసుకునేవాడు అవుతావంటే, అవునా ఇప్పుడే తిని చూస్తాను చూడు అని చెప్పి తినేశాడు. మనకు తెలిసింది ఏంటంటే, దేవుడికి తెలిసింది ఏంటంటే, నీకు తెలిసినా గాని దాన్ని చేయగలిగిన శక్తి నీకు లేదు. మంచి చేయాలనే ఆశ నీకుంది, చేయాలనే మనసున్నా కానీ నువ్వు చేయలేవు. చెడు చేయకుండా ఉండాలని నీకు ఆశ ఉంది, కానీ దాన్ని చేయకుండా ఉండలేవు. అక్కడ మంచి చెడు తెలియజేసే పండును తిన్నాడు. మంచి తెలిసింది, చెడు తెలిసింది. మరి తినకుండా ఉంటే ఏంటంటే ఉపయోగం అంటారంటే, ఒకవేళ తినకుండా ఉన్నాడు, ఏదో పొరపాటును చెడే చేశాడు, సాతాను వచ్చి ఇదిగో మీ పిల్లడు తప్పు చేశాడు నరకలేద్దామంటే ఆడికి తెలియదులే, ఆడు తెలియతే చేస్తాడా అని అంటానికి ఒక అవకాశం దొరికింది దేవుడికి. కానీ ఇప్పుడు ఆ పండు తినేసినాక మంచి తెలిసింది, చెడు తెలిసింది. తెలిసిన తర్వాత ఇదిగో మేవాడు చేశాడంటే ఏదో లేకపోతే తెలియక చేశాడు అంటానికి లేదు, తెలిసే చేశాడు అని కంప్లైంట్ ఇచ్చేది. తెలియక చేస్తే క్షమాపణ దొరుకుతుంది, తెలిసి చేస్తే శిక్షకు పాత్రలు అవుతాం. కాబట్టి రాత్రికాల సమయంలో మన జీవితంలో మన హృదయాన్ని సరిదిద్దుకుని దేవునికి ఇష్టమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో అబద్ధాల నుంచి విడుదల పొంది, అలాగే దేవుని యొక్క మార్గంలో మనం నడిచి దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారుగా, దేవా నీ ఇష్టం
నేను ఎలా ఉండటం నీ చిత్తమో, నేను ఎలా ఉంటే నేను క్షేమంగా ఉంటానో, నాకు ఏది ఉంటే నేను మేలుకరంగా ఉంటానో అది నాకు అనుగ్రహించు ప్రభా అని చెప్పి నిండు మనసుతో దేవునికి ఇష్టంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనకి తెలుసు మనం ఎలా ఉంటే క్షేమంగా ఉంటామో. కనుక ఆయన ఆలోచన, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు ప్రభా. భూమి మీద నేను ఉన్నాను, ఆకాశం మీద నీవు ఉన్నావు, నీకు ఇష్టమైనటువంటి రీతిలో నన్ను నడిపించు, నాకు ఆలోచన చెప్పువాడుగా నీవు ఉండు, నాకు గైడ్ చెయ్యి, నేను ఎలా ఉండటం నాకు క్షేమో, నాకేదుంటే నాకు మేలో దాని వరకు నాకు దయచేయడమని జ్ఞానంగా ఈ భక్తుడు ప్రార్థన చేశాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో అడగవలసింది నీకు తెలియకపోవచ్చు, కానీ ప్రభా నీవు ఏది చేసినా నాకు మేలే చేస్తావని నేను నమ్మాను. నీవు ఏది చేసినా నాకు మేలే చేస్తావు కనుక నువ్వు నాకు కావాల్సిందేదో అది నువ్వు చేయి ప్రభా, నీ ఇష్టమైనటువంటి మార్గంలో నన్ను నడిపించు ప్రభా అని అడిగితే దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా మంచిగా నడిపిస్తాడు. శాశ్వతమైనది, అక్షయమైనది దేవుడు మన జీవితంలో పెట్టాడు. ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టతలను, మనుషులను, యోగ్యమైనటువంటి గుణగణాలని మన జీవితంలో కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తే మిగిలినంతా దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రియులు మా తండ్రి, ఘనమైన దేవ, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మాకేది మేలో, ఏది క్షేమమో ప్రభా మాకు అన్నిటినీ అనుగ్రహించావు, మా హృదయంలో నింపావు ప్రభా. అయ్యా, మా జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అక్షయమైన ధనాన్ని ప్రభా, తాత్కాలికమైన క్షయమైనటువంటి ధనం కొరకు మేము అమ్మివేసుకునక, పారవేసుకునక, శ్రేష్టమైన వాటి అందు మనసు వచ్చి విలువైనది ఎరిగి ప్రభా, బయట ఉన్నదానికంటే మాలో ఉన్నదే లోకములో ఉన్న వాటి కంటే గొప్పది అని మేము గ్రహించి నీ చిత్తము చేయుటకు మాకందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.